హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేచాను. నేను పాలపేటకి వెళ్తున్నాను. అట్నే ఇక వాటర్ అయిపోయినాయి. వాటర్ క్యాన్ తేవాలి, ఇంకా కూరగాయలు కూడా తేవాలి. చూడండి, బాగుంటుంది బ్లాగ్. పైకి అయితే స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే. బండి నడుపుకుంటూ సెల్లు పట్టుకోరాదు, ప్రాబ్లం. బండి స్టార్ట్ అవ్వట్లేదు. అడ్డం వస్తున్నాయి. తోటకూర ఇంటి దగ్గర షాప్లో ఉన్నట్టు కనబడుతుంది, కూరగాయల షాపు. ఫస్ట్ అయితే టిఫిన్ తీసుకొని వాటర్ తీసుకొని పోతా. టిఫిన్ దగ్గరికి వెళ్తా ఫస్ట్. ముందు ట్రాక్టర్ ఉంది, ట్రాఫిక్ బాగుంది. రోడ్ మీదకి వచ్చిన టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. దగ్గరనే ఉంది టిఫిన్ తీసుకొని. వచ్చిన
ప్లేట్నర్ ఎంత ఇడ్లీ ప్లేట్నర్ ఇడ్లీ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ ప్లేట్నరా ఇడ్లీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ప్లేట్నరా ఓకే ఇంకా వాటర్కి వెళ్తా ఇప్పుడు రెండు సెల్లులు వేసుకున్నాం దాంట్లో డబ్బులు ఉన్నాయి దాంట్లో ఇక బ్లాగ్ తీస్తాను ఇక బండి నడుపు కొంచెం ఇబ్బందే ఉంది చూసి ట్రాఫిక్ ఎట్లా వస్తుంది వెనుక వాటర్ పోయి మళ్ళీ కూరగాయలు తీసుకోవాలి అట్నే దగ్గరనే కూరగాయలు ఇంటి దగ్గరనే కనబడ్డది తోటకూర నిన్న వర్షం కూడా తడిచింది 100 పెట్రోల్ పోస్తుంటే బాగుంటుంది అన్న పెట్రోల్ అయితే పోసుకున్నా ఫ్రెండ్స్ ఇక పోతున్నా వాటర్కు కొంచెం మూల మలుపులు పనులు వచ్చిన కాడ క్లచ్ పట్టుడు అవుతుంది, అందుకే కెమెరా కిందికి పోతుంది.
వాటర్ దగ్గరికి వచ్చినట్టే ట్యాంక్ ఉంటుంది ఇక్కడ, వాటర్ ట్యాంక్ శారదా నగర్. ఇది కనబడుతుందా చూడండి, పెద్ద వాటర్ ట్యాంక్. ఇక్కడ నుంచే వాటర్ సప్లై అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి పంప్ ఎవరో ఇప్పే వేయన్లు బంద్ చేసి కూడా పోతలేరు నీళ్ళు పట్టుకొని. ఏం చెప్పాలి, మున్సిపల్ వాటర్ ఫ్రెండ్స్. పెద్ద ట్యాంక్ ఉన్నది చూసినలా, ఇప్పుడు చూపెట్టినా కదా, అక్కడ నుంచే మొత్తం అందరికీ వాటర్ సరఫరా అవుతుంది. ఇక కూరగాయలు తీసుకొని ఇంటికి పోవడే. వీడియో మంచిగా రాకపోతే ఏమనుకోవద్దు, సెల్ పట్టుకోవట్లేదు, బండి నడుపుకుంటా. ట్రాఫిక్ బాగుంది, స్పీడ్ బ్రేకర్ల కాడ మూల మలుపుల కాడ బండి నడపట్లేదు, వీడియో తీయట్లేదు. ఒకళ్ళు ఉంటే బాగుండు, కానీ ఇక మనతో ఎవరు వస్తారు. సో మన వీడియోకి అయితే లైక్ అయితే వేయండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ పని వీడియో కూడా పెడతా. ఒకటే క్యాను ఊరంతా తిరిగేస్తాను. దీంట్లో టిఫిన్ తీసుకోవడం వల్ల షార్ట్ కట్లో రాలేకపోయినా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి వచ్చుడైంది కాబట్టి ఇట్లా అని కూడా రావచ్చు మా ఇంటికి దగ్గర. ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుతుంది. వాటర్ తీసుకున్న వాళ్ళే బండి మీద పెట్టుకొని నడపాలి, ఇంకా ఘోరం ఉంటుంది. మళ్ళీ కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ లేచుడు, అందుకే ఇక పొద్దున్నే తెచ్చేటోని. కానీ ఇక మొన్న ఇసుక మోసిన 3 ట్రిప్పులు, దానివల్ల బాగా నొప్పులు ఉన్నాయి, దానివల్ల లేవలేకపోయినాయి. అలా ఇప్పుడు మళ్ళీ పనికి వెళ్ళాలి, చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి అడ్డ మీదకి వెళ్ళి పని దొరకదో ఇది ఒక ఇబ్బంది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒక వాటర్ నిండిపోయినాయి, బండి మీద పెట్టుకున్నాను కదా. ప్రాబ్లం ఏంటిదంటే నాది సెంటర్ స్టాండ్. నేను బండి మీద ఎక్కిన వాళ్ళనే క్యాన్ తీసి బండి మీద పెట్టుకొని పోవాలి. ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇక మెల్లగా వెళ్ళాలి ఫ్రెండ్స్. మూల మలుపులు చూసుకుంటా, స్పీడ్ బ్రేకర్లు సందులలో ఉంచి పోతే అందరు అడ్డమత్తారు. అదే పరిస్థితి, ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ప్రాబ్లం అదే. ఒక ప్రాబ్లం ఉంది, బండి అయితే స్టార్ట్ అవుతలేదు. మూల మలుపు కాడ ఆగిపోయింది ఫ్రెండ్స్, బండి నడపస్తలేదు. అటు ఇటు సెల్ పట్టుకొని అందరు అడ్డం వస్తాను పొద్దుగా లేదా.
షాప్ కాడ ఆయన పాల ప్యాకెట్ తీసుకుంటా ఫ్రెండ్స్. చిన్న పాల ప్యాకెట్ ఇవ్వను, 14 రూపాయలు. ఇక్కడ లిక్విడ్ క్యాష్ లేదు, పేటిఎం కొట్టుడు అవుతుంది. ₹30 received on Bharat Pay. టిఫిన్ తీసుకున్నా, వాటర్ తెచ్చిన, టిఫిన్ తెచ్చుకున్నా. ఇంకొక కూరగాయలు వాళ్ళ తోటకూరను కొత్తిమీర ఒకటి తెస్తే అయిపోతుంది. అన్న స్టాండ్ తీయలేదు, తెస్తే అయిపోయినట్టే. అందరు అడ్డం వస్తారు మనకు. ఒక లేడీ రోడ్డు మధ్యలో పెట్టింది బండి. ఏం చేయాలి చెప్పండి, అలా నడపరాకపోతే మధ్యలో పెట్టి నిలుచుంటారు. పిల్లలు యూట్యూబర్ అని మొత్తుకుంటారు, స్కూల్ గర్ల్స్. ఇంటి దగ్గరికి వచ్చిన మళ్ళీ పోయి ఇక కూరగాయలు తెస్తా. చాలా కష్టమైంది ఇట్లా లాగా అయితే. ఒకళ్ళు ఉంటేనే తీయాలి ఇంకోసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూరగాయలకు వెళ్తా, తోటకూరకు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే తింటాను. మామూలుగా ఉండదు నాతోని. పెళ్ళి కాకముందు పెళ్ళాన్ని గ్రిప్పులో పెట్టుడు నాకు మస్తు ఎరికే అని డైలాగ్ ఉందా, అది ఇప్పుడైతే చూడండి. మీరు కూడా మీ పెళ్ళాన్ని గ్రిప్పులో పెడితే చెప్పండి. పెళ్ళాన్ని కంట్రోల్ చేస్తున్నాం మస్తు ఎరికే అని ఊసానేటోని. అది ఇప్పుడు నెరవేరింది చూడాలి. కంట్రోల్ చేస్తున్నా, కంట్రోల్. వెంకటేష్ సినిమాల డైలాగ్ ఇది. కంట్రోల్ ఏం లేదండి, తను నా మీద ప్రేమ ఉంటుంది, నేను తన మీద ప్రేమ, అండర్స్టాండింగ్ ఒకరికొకరం అంతే. కంట్రోల్ ఎవరి మీద ఎవరికి ఉండదు. ఊరికే అలా అన్నా అంతే. ప్రేమతో ఎప్పుడు తినిపిస్తుంది, నేను కూడా తినిపిస్తా. ఇట్లా అండర్స్టాండింగ్ ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి.
నేను ఒకటి పెడతాను అంటే అస్సలు అద్దా అంటది ఊకే. నేను ఇంటితే కదా అంటది. పెద్ద పెద్ద పెడతావు. పెట్టు. రెండో పిల్లలు తలుచుకుంటాను కావచ్చు. ఒక పిల్లాడికి ఏది ఇంకో రెండో పిల్లవా? ఏమైంది? హాయ్ కూడా అయిపోయా మీ దోస్తులకు? ఏం మాట్లాడతలేవు కదా? ఎందుకు కంట్రోల్ చేసి అన్న వాళ్ళు బాధపడ్డా ఏంది? తిన్నాక మాట్లాడతా. తిన్నాక తోటకూర తేవాలి, ఇంకా పోలేదు. మావిడ ఆగానే బ్రష్ చేసుకో, టిఫిన్ చేసి తిన్న వాళ్ళు పోతూ అని ఉన్నది. ఇంకా టీ కూడా పోతుందంట, టీ తాగిన వాళ్ళు పోవాలి. అప్పుడు వచ్చి పనికి పోవాలి. కారం ఉంటానే చట్నీలు అన్ని టిఫిన్లల్లా. చాయ్ అయితే తాగుతాను ఫ్రెండ్స్. చాపలో పోసేవు ఫ్రెండ్స్. ఇగో చూడండి, మీరు కూడా టీ తాగుతున్నట్లయితే కామెంట్ అయితే వేయండి. ఇప్పుడు అంటే నేను ఒక్కనే తాగుతలేను, ఇగో మా ఆవిడ కూడా ఉంది. మళ్ళీ ఏమనుకుంటారు, మీ ఆవిడ వేయకుండా తాగుతాను, కంట్రోల్ చేస్తాను పెళ్ళా అని అనుకుంటారు. ఇస్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్స్ కదా. రామ్ లేకుండా తిరుమల ఎట్లుంటుంది, తిరుమల లేకుండా రామ్ ఎట్లుంటాడు. ఒక పనికాడ తప్ప ఇక ఇంట్లో మొత్తం తిరుమల ఉండుడే. బ్లాగ్స్లో అయినా దేంట్లో అయినా నా లైఫ్లో అయినా. ఫ్రెండ్స్, కూరగాయల షాప్ కాడికి వచ్చిన తోటకూర చిన్నాకులు కూరగాయలు. తోటకూర తోటకూర చిన్నాకులు ఎంత? 15 కాదా? బయట 15కి అమ్ముతాను. వాళ్ళు అమ్ముతారు. 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ వాళ్ళు కట్టలు అమ్ము ఎప్పుడన్నా ఎంతే ఉన్నది. ఇప్పుడు ఎరిగిపోవాలి మళ్ళా. నేను ఇక్కడ ఉన్నదని ఆగిన. తీసుకొని ఇప్పుడు ఏమన్నా అంటారు 15కి 2 తీసుకుంటా. అంటే వాళ్ళు మోపులు ఎత్తారు అంటే 20-30 కిలోలు ఎత్తారు. ఇది ఎంత? వంకాయ ఎంత? మాలేస్తారు తెలుసా? ఏం చెప్తాను వీడియో వీడియో చూడు. సరే కానీ ఇది ఎంత చెప్పు. యూట్యూబ్లో పెట్టుకుంటా నేను. యూట్యూబ్ చేస్తాను. ఇదెంత? అదా పావుకిలి అంటే వంకాయ అనుకుంటే నేను బోంగా చూసిన. మీరు తక్కువ ఇస్తారంటే ఏమో రేటు. ఇస్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్స్ అని ఉంటుంది. మాకు రాదుగా మరి. యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఓకేనా? పావు కేజీ. ఫ్రెండ్స్, తోటకూర మిస్ అయింది. రేటు 5 రూపాయలు ఎక్కువ ఉన్నది. ఇక వంకాయ అయితే తీసుకున్నా. ఇస్మార్ట్ రామ్ తిరుమల అని కొట్టండి వస్తుంది. కొత్తిమీర అలా ఇవ్వండి 10 రూపాయలు. కొత్తిమీర తీసుకుంటానా ఒక 10 రూపాయలది.
క్యారెట్ తీసుకోవా? ఏమద్దిగా ఆమె తెమ్మన్నది చెప్తాను. 30 రూపాయలు స్వీకరించబడినది. వచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, కూరగాయలు అంటే ఇక తోటకూర మిగతాయి వంకాయ తీసుకున్నా. ఆ షాప్ కాడికి వెళ్తా. షాప్ కాడికి వెళ్ళి ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఉల్లిగడ్డను ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటా. కొందరు తీసుకొని వెళ్ళాలి. మంది బాగా వస్తారు. పొద్దుగాలనే కింద మంది వస్తారు. ట్రాఫిక్ బాగుంటుంది పొద్దుగాలనే. వర్షం పడి రోడ్డు మీద అంతా వాటర్ ఉన్నాయి. ఇంకా ఊకే కిందికి చూసుడు అవుతుంది. బురద ఉంది చూసారుగా వాటర్. షాప్ అయితే వచ్చింది, దగ్గరనే ఉంది. అమ్ముడు ఉల్లిగడ్డ ఎట్లా? 40 కవరి. ఓకే ఫ్రెండ్స్, కూరగాయలు ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా. ఇంటికి వెళ్తానా. తొందరగా వెళ్ళాలి, అడ్డ మీద పోవాలి. లేట్ అవుతుందంటే తాపుకోళ్ళు వస్తారు షాప్ కాడ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వంకాయలే గతి. ఉల్లిగడ్డలకి ఏది తెచ్చిన, ఆయిల్ ప్యాకెట్ తెచ్చిన. ఇక అడ్డ మీదకి వెళ్తానా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. పైన గంట ఉంటుంది, దాన్ని అయితే గట్టి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.